చాలా మంది పెద్దవాళ్ళు అంటుంటారు, ఏ జన్మలో చేసిన పాపమో, ఏ జన్మలో చేసిన యెస్. కర్మో అంటుంటారు. అలా జన్మ జన్మల పాపం ఈ జన్మలో వెంటాడుతుందా అనేది ఒక క్యూరియస్ క్వెషన్ ఇక్కడ. యెస్. గత జన్మలో చేసినవన్నీ కూడా ఈ జన్మలో వేటాడుతూ ఉంటాయా? మీరు గత జన్మలు ఉన్నాయనుకుంటున్నారా? లేవనుకుంటున్నారా? కంపేర్ టు సైన్స్ ఉంటాయా? మీరు ఉన్నాయనుకుంటున్నారా? లేవనుకుంటున్నారు? నేను సింపుల్‌గా ఉన్నాయో లేదో చెప్పేస్తాను. హ్మ్. మనం ఇవాళ ఉదయాన్నే గోధుమ చపాతీలతో ఉన్నటువంటి అల్పాహారాన్ని ఏదో చేసి ఉంటాం. దేని నుంచి వస్తాయి అవి? గోధుమల నుంచి వస్తాయి. ఆ గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి? గోధుమ చెట్ల నుంచి వచ్చి ఉంటాయి. ఈ విత్తనాలు తీసుకెళ్ళి మళ్ళీ చల్లితే అవి మొలకెత్తుతున్నాయా? అంటే పునర్జన్మ ఉంది. 84 లక్షల చరాచర జీవకోటిలో వృక్షము, జంతువు వేరొకటి కాదు. సనాతనమైనటువంటి ధర్మంలో పునరపి జననం, పునరపి మరణం. ఇవి ఖచ్చితంగా ఉన్నాయి. చాలామంది మీరు అంటున్నట్టుగాని పెద్దల నుండి స్థిరచరాస్తులు కూడా మనకి సరిగ్గా వస్తాయో రావో తెలియదు. ధర్మ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎలాగంటే మీరు ఒక గొప్ప ఆవుల మందను చూడండి. ఆ ఆవుల మందలో పాలిస్తూ ఉన్నటువంటి ఆవు దగ్గర నుండి లెగదూడలన్నీ తీసుకురండి. ఆ ఆవుల మందలో వందల కొద్ది ఆవులు ఉంటాయి. మీరు 4 లెగదూడలను వదిలిపెట్టండి. తన తల్లి దగ్గరికి ఎలాగా వెతుక్కుంటూ వెళతాయో, జన్మాంతరాలు దాటినప్పటికీ కూడా మనం చేసినటువంటి కర్మ అన్నటువంటిది అది మంచైనా చెడైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని శాస్త్రం చెప్పింది. అలా జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. గత జన్మలో మనం చేసినటువంటి పాపము పుణ్యము, గత జన్మలో మీరు నేను చేసినటువంటి మంచి చెడు, ఈ జీవితంలో అమ్మా నాన్న, ఇట్స్ ఫైనల్. ఒక జాతి, ఒక కులం, ఒక ఆర్థికపరమైన స్థితి. ఇప్పుడు మనం ఒక్కరికి కూడా మనిషికి మనం అనుకుంటూ ఉంటాం, మనకు చాలా స్వేచ్ఛ ఉంది, నా జీవితాన్ని నేను ప్లాన్ చేసుకున్నాను, నా లైఫ్ని నేను ప్లాన్ చేసుకున్నాను. నీ తల్లిదండ్రులను ఎంచుకునేటువంటి అవకాశం నీకు లేదు. నీ తోబుట్టువులను ఎంచుకునేటువంటి అవకాశం కూడా నీకు లేదు. జీవిత భాగస్వామిని ఎంచుకున్నామని మనం అనుకుంటుంటాం, ఆ సందర్భంలో వాళ్ళు కల్పించారంతే. నీ గర్భవాసాన జనించే సంతతిని కూడా నువ్వు ఎవరు కూడా వీళ్ళు కావాలను వీళ్ళు వద్దను ఎంచుకునేటువంటి అవకాశం లేదు. మనం చేసిన పాపకర్మలు ఏమీ కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ జీవితం, జీవిత ధర్మపత్ని, మన గర్భవాసాన జనించిన సంతతి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనం పుట్టినటువంటి మతం, మనం పుట్టినటువంటి కులం, మనకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, మనకున్నటువంటి కంఫర్ట్స్, మనకున్న కష్టాలు. సింపుల్గా ఈ జన్మలో మనం ఏం చేస్తే దానికి సమానమైన స్థితిలో ఉన్న తల్లిదండ్రి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, ఓ కులము, గోత్రము, మతము, ఇవి ఆ ఎన్విరాన్మెంట్లో మన కర్మ అన్నటువంటిది భగవంతుడు ఇలాగా చూపెడుతూ ఉంటాడు. నువ్వు చేసినటువంటి కర్మకి ఈక్వల్గా ఉన్నటువంటి దంపతులు, తల్లిదండ్రులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళ యొక్క గర్భవాసాన్ని నువ్వు జన్మించబోతున్నావు. వాళ్ళ గర్భవాసాన్ని జన్మించినటువంటి తర్వాత పెద్ద అబ్బాయిగా పెద్ద అమ్మాయిగా మీరు పుట్టారనుకోండి, మిగతా వాళ్ళ బాధ్యతలన్నీ కూడా మీరు పూర్తి చేయాలి. గత జన్మలో వాళ్ళకు మనకు ఉన్నటువంటి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయ. రుణం ఎప్పుడైతే క్షయం అవుతూ ఉంటుందో, భార్య, భర్త, కుమారుడు, తండ్రి, వీళ్ళందరూ కూడా మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విత్తనాన్ని గనక మనం మొలకెత్తిస్తే, ఒక చిన్న విత్తనం నుండి గొప్ప వృక్షం ఎలా వచ్చి పళ్ళు, కాయలు, ఫలాలు, గింజలు ఇస్తుందో, దానికి ఒక జన్మ ఉంది. మళ్ళీ ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వ్యవసాయం చేస్తే మళ్ళీ కొత్త జన్మ ఏదైతే వస్తుందో అదే వస్తుంది. గత జన్మలో గనక ఆ వృక్షానికి సంబంధించినటువంటి అనారోగ్యం ఉంటే, అది విత్తనం ద్వారా, జెనెటిక్స్ ద్వారా ఆ రాబోయేటువంటి చెట్టులో కూడా అటువంటి అనారోగ్యాన్ని కలిగించినట్టుగా శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి ఏ విధంగా జరుగుతూ ఉందో, మనిషి యొక్క జీవన విధానంలో అవ్వచ్చు, 84 లక్షల చరాచర జీవకోట్లు అవ్వచ్చు, కర్మ అన్నటువంటిది యుగాలు దాటిన, మన్వంతరాలు దాటిన మనిషి యొక్క జీవన గమనంలో ఇది ఖచ్చితంగా వస్తుంది. కానీ
ఈ కర్మ ఫలితాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగే ఉండిపోతుందని చెప్పడానికి వీల్లేదు. ఆ కర్మను తొలగించుకునేటువంటి మార్గాలు ఉన్నాయి. మీకు వచ్చినటువంటి కర్మ అనుసరించి తల్లిదండ్రులు, కుటుంబము, జీవితం వ్యవస్థ ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మను అనుసరించి గత జన్మలో నేను తెలుసో తెలియకో పొరపాటు చేశానయ్యా, ఈ పొరపాటు చేసినటువంటి కారణంగానే నాకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. నాకు చక్కని శరీరం ఉందా, నేను గత జన్మలో పుణ్య ఫలితాలు చేశాను. నాకు చక్కని తల్లిదండ్రులు ఉన్నారా, నేను పుణ్యం చేయటం వల్ల ఈ యోగ్యవంతులైనటువంటి తల్లిదండ్రుల యొక్క గర్భవాసాన్ని జన్మించాను. నాకు మంచి యోగ్యత కలిగినటువంటి జ్ఞానం, ఆరోగ్యం ఉందా, ఓహో నేను చేసిన పుణ్యకర్మలు మంచివే. కానీ ఈ జీవన గమనంలో ఏవైనా కష్టాలు వస్తూ ఉన్నాయంటే ఈ భౌతికపరమైనటువంటి స్థితిగతుల కోసం ఇంకా నేను పని చేయవలసి ఉంది. ఈ కర్మలను తొలగించుకోవాలి. పుణ్యకర్మలు నాకు ఎక్కువే ఉన్నాయి, కానీ ఉన్నటువంటి చెడు కర్మలు కొంత ఆటంకాలను కలిగిస్తున్నాయి. నేను చేరాలనుకున్న గమ్యాన్ని చేరలేకపోతున్నాను. నేను అనుకున్నటువంటి ఉత్కృష్టవంతమైన స్థానానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఏదో అవరోధం అయితే నన్ను పట్టి పీడిస్తోంది. భగవాన్, నీ పాదాలను పట్టుకుంటున్నాను. గతించినటువంటి జన్మలో నేను చేసినటువంటి ప్రారబ్ధ కర్మల్ని తొలగించమని ఆర్తితో వేడుకుంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఈ కర్మలు తొలగిపోతాయి. రైట్. ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.